నమస్కారం. ఈరోజు మనమొక చాలా, చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలా మాట్లాడాలి? ఏఐతో మాట్లాడటమా? అదెలా కుదురుతుంది? అదంతా సినిమాల్లో చూపిస్తారు కదా! మనం మనుషులతో మాట్లాడినట్టు దాంతో మాట్లాడలేం కదా! కంగారు పడకు. నేను చెప్పబోయేది వింటే నువ్వే ఆశ్చర్యపోతావు. అసలు విషయమేంటంటే, నువ్వు నీ లైఫ్ అంతా ప్రాంప్ట్ చేస్తూనే ఉన్నావు. అది కూడా నీకు తెలియకుండానే. ఏంటి? నేను చేశానా? అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? నేనెప్పుడూ ఆ పదం వినలేదే. చాలా సింపుల్. మనం కూరగాయల షాప్కి వెళ్తాం కదా. వెళ్ళి, అన్నా, 1 కేజీ టమాటాలివ్వండి. మరీ పచ్చిగా వద్దు, కొంచెం దూరగా ఉండాలి. వాటిని వేరే కవర్లో పెట్టండి అని అడుగుతాం. కరెక్టేనా? అక్కడ మనమేం చేస్తున్నాం? మనకు ఏం కావాలో చాలా క్లియర్గా కొన్ని సూచనలతో చెప్తున్నాం. అదే ప్రాంప్ట్ అంటే. అవునా, ఇంతేనా? అదా సంగతి? అంతే. ఏఐ ప్రపంచంలో ప్రాంప్ట్ అంటే మనం ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ లేదా క్వశ్చన్. సింపుల్గా చెప్పాలంటే మనం టైప్ చేసే మెసేజ్ అన్నమాట. మనం ఏఐతో మాట్లాడే పద్ధతి ఇదే. అబ్బో, ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే మనం ఏఐకిచ్చే ఆర్డర్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక సింపుల్ ప్రాంప్ట్ ఫ్రాన్స్ రాజధాని ఏది అని అడగడం లాంటిది. ఏఐ వెంటనే ప్యారిస్ అని చెప్పేస్తుంది. అదే కొంచెం వివరంగా, నా ఫ్రెండ్ రవికి బర్త్డే విషెస్ చెప్తూ ఒక మెసేజ్ రాయాలి. వాడికి క్రికెట్ అంటే పిచ్చి, ఇప్పుడే 30 ఏళ్ళు వచ్చాయి అని అడగవచ్చు. ఓ, ఇది బాగుందే. అప్పుడు రవికి నచ్చేలా మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మూడోది చూడు. ఇది చాలా పవర్ఫుల్. నువ్వొక న్యూట్రిషనిస్ట్ అనుకో. హైదరాబాద్లో డెస్క్ జాబ్ చేసే 35 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. అతను అన్నం మానుకుండా 10 కిలోలు తగ్గాలి. అతని కోసం ఒక వారం రోజుల మీల్ ప్లాన్ ఇవ్వు అని ఇలా అడిగితే. అమ్మో, ఇంత వివరంగా అడగొచ్చా? ఇది అద్భుతం. అచ్చం మన పర్సనల్ డైటీషియన్ ఇచ్చిన ప్లాన్లాగే వస్తుంది కదా. అవును. అసలు పాయింట్ ఏది? మనం వాడుతున్నది అదే ఏఐ, కానీ మనం అడిగే తీరును బట్టి వచ్చే రిజల్ట్ పూర్తిగా మారిపోతోంది. హోస్ట్ బి, కంప్యూటర్ వరల్డ్లో ఒక పాత సామెత ఉంది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. అంటే మనం చెత్త ఇన్పుట్ ఇస్తే మనకి చెత్త అవుట్పుటే వస్తుంది. మనం మరొకరగా క్లారిటీ లేకుండా ప్రాంప్ట్స్ ఇస్తే ఏఐ కూడా అంతంత మాత్రంగా పనికిరాని సమాధానాలే ఇస్తుంది. హోస్ట్ బి, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సాఫ్ట్వేర్ జాబ్ కోసం అప్లికేషన్ రాయి అని అడగడం ఒక వీక్ ప్రాంప్ట్. కానీ ఈ స్లైడ్లో రైట్ సైడ్ చూడు. టీసీఎస్ హైదరాబాద్లో జూనియర్ జావా డెవలపర్ పోస్ట్ కోసం ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయాలి. నేను జేఎన్టీయూ గ్రాడ్యుయేట్ని, జావాలో 1.5 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇంత వివరంగా అడిగితే వచ్చే రిజల్ట్ చాలా చాలా బెటర్గా ఉంటుంది. నిజమే. మా కజిన్ ఒకతను జేఎన్టీలోనే చదివాడు. వాడికిది పంపిస్తే చాలా ఉపయోగపడుతుంది. ఎంత తేడా ఉందో కదా. ఇది కేవలం ఉద్యోగాలకే కాదు, సొంత బిజినెస్లకు కూడా వర్తిస్తుంది. నా బిజినెస్ ఎలా పెంచుకోవాలి అని అడిగితే ఏవో జనరల్ సలహాలొస్తాయి. కానీ నేను గుంటూరులో ఇంట్లో నుంచి టిఫిన్ బిజినెస్ చేస్తున్నాను. 25 మంది కస్టమర్లున్నారు. మార్కెటింగ్కి బడ్జెట్ లేదు. 6 నెలల్లో 60 మంది కస్టమర్లకు పెరగాలి. ఈ వారంలోనే నేను తీసుకోగల 3 ఫ్రీ టిప్స్ ఇవ్వు అని అడిగితే. వావ్! అప్పుడు ఏఐ కరెక్ట్గా గుంటూరులో డబ్బులు ఖర్చు లేకుండా వెంటనే ఏం చేయాలో చెప్తుందన్నమాట. ఇది చాలా ప్రాక్టికల్ గురూ. ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక సింపుల్ ఎనాలజీ చెప్తాను. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట నిల్చున్నామని అనుకుందాం. ఆటో డ్రైవర్తో మాట్లాడటానికి 2 పద్ధతులుంటాయి. 1, ఊరికే బంజారాహిల్స్ అని చెప్పడం. అప్పుడు వాడికి నచ్చిన రూట్లో తిప్పి ఎక్కువ డబ్బులడిగి ఎక్కడో రోడ్డు మీద దింపేస్తాడు. రెండో పద్ధతి, అన్నా, రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర. నేను 4 గంటలకల్లా అక్కడుండాలి. బేగంపేట రూట్ వద్దు, మీటర్ ప్రకారమే ఇస్తాను అని క్లియర్గా చెప్పడం. అవునవును, కరెక్ట్. హైదరాబాద్లో రోజూ జరిగేదే ఇది. రెండోలా చెప్తేనే మనం అనుకున్న టైంకి, అనుకున్న ప్లేస్కి వెళ్ళగలం. చూశావా? అదే డ్రైవర్, అదే సిటీ, కానీ మనం చెప్పే విధానాన్ని బట్టి రిజల్ట్ మొత్తం మారిపోయింది. ఏఐ కూడా అంతే. మనం ఏఐకి సరైన దారి చూపిస్తే అది మనల్ని కరెక్ట్గా మన డెస్టినేషన్కి తీసుకెళ్తుంది. ఆ దారి చూపడమే ప్రాంప్ట్. ఈ స్కిల్నే ఇప్పుడు ఫ్యాన్సీగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఇదేదో పెద్ద కోడింగ్, టెక్నికల్ డిగ్రీ అనుకోవద్దు. ఇది ఏఐతో ఎఫెక్టివ్గా మాట్లాడే ఒక కమ్యూనికేషన్ స్కిల్ అంతే. ఏంటిది? ఇది ఒక ఉద్యోగమా? దీనికి మంచి జీతాలు కూడా ఇస్తారా? కేవలం సూచనలు రాసినందుకేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను. అవును, ఇది నిజం. ప్రస్తుతం పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మంచి ప్రాంప్ట్ ఇంజనీర్ల కోసం వెతుకుతున్నాయి.
ఇది ఎవరైనా నేర్చుకోగల స్కిల్. సరే, ఇప్పుడు ఎవరైనా సరే వెంటనే ఉపయోగించగల 5 గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా ఉండండి. నాకొక కథ చెప్పు అనొద్దు. పిల్లల కోసం 5 నిమిషాల్లో అయిపోయే ఒక నీతి కథ చెప్పు అని అడగండి. సెకండ్, ఏఐకి ఒక రోల్ ఇవ్వండి. నువ్వొక టీచర్వి, నేను స్టూడెంట్ని. ఈ టాపిక్ని నాకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పు అని అడగాలి. ఓ, అంటే మనం ఏఐకి ఒక క్యారెక్టర్ ఇస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. మూడోది, మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఉంటే ఇవ్వండి. ఈ ఈమెయిల్ లాగే కానీ కొంచెం ఫ్రెండ్లీగా రాయి అని ఒక ఉదాహరణ చూపిస్తే ఏఐకి మీ స్టైల్ అర్థమవుతుంది. నాలుగోది, ఏదైనా కష్టమైన పనైతే స్టెప్ బై స్టెప్ ఆలోచించి చెప్పు అని అడగండి. దీనివల్ల తప్పులు జరగవు. ఇక చివరగా 5ఓది, ఇది ఒక సంభాషణ అని గుర్తుంచుకోండి. ఒక్కసారితో ఆపొద్దు. ముఖ్యంగా ఈ 5ో రూల్ చాలా ఇంపార్టెంట్. మీ ఫస్ట్ ప్రాంప్ట్ కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్. వచ్చిన ఆన్సర్ని ఇంకా బెటర్గా మార్చుమని మళ్ళీ మళ్ళీ అడగాలి. దీన్నింకాస్త చిన్నగా చెయ్యి లేదా ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చెయ్యి అని ఫాలో అప్ చేయొచ్చు. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు ఇప్పటికీ ఎలా మాట్లాడాలో తెలుసు. ఇప్పుడు మీకు ఏఐతో ఎలా మాట్లాడాలో కూడా తెలిసిపోయింది. నిజమే, ఇది చాలా సులభంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి చాట్‌జీపీటీలో ఒక మంచి ప్రాంప్ట్ రాసి ట్రై చేస్తాను. తప్పకుండా. అదే కదా మనకు కావలసిందే.